ఫ్లవర్స్‌లలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ హార్డ్ అనేది వేనిస్ చేయడం. వేనిస్ కొంచెం టెక్నిక్‌తో చేస్తే ఈజీగానే వస్తుంది. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అనేది ఉండాలి. వేనిస్ కూడా 2, 3 వేరియేషన్స్‌తో చేస్తారు. కాకపోతే ఇలా అల్లడం అనేది కొంచెం టైట్‌గా ఉంటది. ఫ్లవర్స్ అన్నీ ఊడకుండా ఉంటాయి. కొంతమంది ఏంటంటే పిన్స్‌తో కూడా కుచ్చుతుంటారు. పిన్స్‌తో కుచ్చితే ఏమైతదంటే ఫ్లవర్స్ కొంచెం టైట్‌గా ఉండకుండా ఇదేమో నార్మల్‌గా అల్లినలాగా వచ్చేస్తది. నీట్‌గా కనిపిస్తది. అలా చేస్తే ఏమవుతుందంటే దగ్గరికి కానీ మనకి ఈ ప్రాసెస్ తెలిస్తేనే బ్రైడ్స్ ఎవరైనా అడిగినా కానీ ఈ వేనిస్ ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటాయి. కావాలంటే రోజ్ పెటల్స్ వేనిస్ ఉంటాయి కదా, అవి మనం నీడిల్స్తో కుచ్చుకుంటే సరిపోతుంది. వీటిని మాత్రం ఇలానే కడితేనే సెట్ అవుతుంది. ఫ్లవర్ తీసుకొని మనం దాని చుట్టూ వచ్చేలాగా చూసుకోవాలి. మళ్ళీ ఒక్కొక్క ఫ్లవర్ కూడా పక్క పక్కన రావాలి. పైకి రాకుండా పక్క పక్కన వస్తే రౌండ్గా వేణి టైప్లో వస్తుంది. కొంచెం అల్లాక మనం టైట్ చేసుకుంటూ గట్టిగా పట్టుకోవాలి. హ్యాండ్ని కూడా ఇలా కిందికి పట్టేసుకోవాలి. కిందికి పట్టుకుంటే మనకు నీట్గా తెలుస్తుంది. ఇక ఇలా పైకి పట్టుకున్నాం అనుకో, నేను చూపించాను కదా, ఇలా పట్టుకోవాలి. పైకి పట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్లవర్ మీకు రాదు, మీకు ఎలా చేయాలని అర్థం కాదు, ఇది ఎటు తిప్పాలనేది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అందుకని కొంచెం పెయిన్ ఉంటుంది హ్యాండ్ అనేది. ఇలా టైట్ చేస్తున్నా కదా, అలా టైట్ చేసుకుంటే ఒక రౌండ్ కాగానే మనం ఒక టైట్ చేసుకుంటుంటే దగ్గరికి ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి. హ్యాండ్ ఎప్పుడైనా కానీ కిందికి పట్టుకొని ఫ్లవర్ పక్కన పెట్టుకుంటూ థ్రెడ్ని కూడా మనం జరుపుకుంటూ రావాలి. అప్పుడు రౌండ్గా ఫ్లవర్స్ అనేది వచ్చేస్తుంది, వేణిలాగా రెడీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.